రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు తావరియా తండా పేకులపల్లి మండలం భద్రాద్రి జిల్లాలో ఉన్నాము. బూకే నాగేష్ గారికి లాస్ట్ ఇయర్ మన యూట్యూబ్ ఛానల్లో పిహెచ్ఎస్ వారిది ధీరా అనే నూతన వెరైటీ చూడడం జరిగింది. నాగేష్ గారి కోరిక మేరకు ఇక్కడికి కొరియర్ చేయడం జరిగిందండి విత్తనాలు. ఇదే విధంగా నాగేష్ గారు ఏదైతే నమ్మకంతో చేశాడో అదే విధంగా జరిగిందండి. పిహెచ్ఎస్ వారిది నూతన వెరైటీ ధీరా అనే వెరైటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ వెరైటీ యొక్క లక్షణాలు వచ్చేసరికి పెద్ద సైజు కాయ, 8 నుంచి 10 సెంటీమీటర్ల కాయ ఉంది. ఆల్రెడీ ఈ తోట కోత కోయడం జరిగింది నాగేష్ గారు. ఫస్ట్ కోత కటింగ్ వచ్చేసరికి 7 క్వింటాలు మాత్రం దిగుబడి వచ్చిందండి. ఇంకా సుమారుగా వచ్చేసరికి 20 నుంచి 10 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ తోట. నాగేష్ గారు ఫస్ట్ కటింగ్ పోయినాక కూడా తోట గ్రీనిష్ కానీ ఎక్కడా కూడా కాయ సైజు కానీ కలర్ కానీ ఎక్కడా తగ్గలేదు. ఫస్ట్ కటింగ్లోనే మరియు ఇది 2 ఎకరాల పొలం అండి. ఇందులో 3 రకాలు వేరే విత్తనాలు వేయడం జరిగింది. ఆ మూడింటిని కళ్ళు చెదిరేలాగా ఈ కాపు కాయడం నాగేష్ గారికి బాగా నచ్చింది. ఈరోజు జనవరి 29వ తారీఖు ఫస్ట్ 26వ సంవత్సరం అండి. ఈ సంవత్సరం నాగేష్ గారి కోరిక మేరకు మనం మక్కపేట గ్రామం ఆంధ్ర నుంచి ఇక్కడికి రావడం జరిగింది. భద్రాద్రి తెలంగాణ రావడం జరిగింది. తావరియా గ్రామం వచ్చాము. బుకే నాగేష్ గారి మాటల్లో ఈ తోట ఎలా ఉంది, ఏ విధంగా ఆయన విత్తనాలు తీసుకున్నారు, యూట్యూబ్ ఛానల్లో చూసి మన ఛానల్ శ్రీ శ్రీనివాస సీడ్స్ మక్కపేట అనే ఛానల్లో ఈ విత్తనం యొక్క లక్షణాలు, గతంలో జరిగిన ఫీల్డ్ యాక్టివిటీసు, మన యొక్క షాప్ మీద నమ్మకంతో నాగేష్ గారు మనకు కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఈ విధంగా నాగేష్ గారికి కోరిక మేరకు మనం విత్తనాలు కొరియర్ చేసాము. ఇదే విధంగా కాపు ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకుందామండి. నాగేష్ గారు నమస్తే అండి. ఈ వెరైటీ ఎక్కడ తెచ్చారు, ఎలా చూసారు, మీరు ఎప్పుడు చూసారు ఏంటి అనేది? యూట్యూబ్ లో చూసాను. ఓకే, యూట్యూబ్ లో చూసి మీకు కాల్ చేశాను. ఓకే, కొత్త వెరైటీ బాగుంది తమ్ముడు, ఓకే వేసి చూడమని ఇచ్చారు మీరు. ఓకే, అది కూడా నేను షాప్ రాలే, ఓకే పంపించారు. ఓకే, ఇది పిహెచ్ఎస్ వారిది ధీరా అనే వెరైటీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మరొకసారి నాగేష్ గారి మాటల్లోనే ఈ వెరైటీ యొక్క పేరు తెలుసుకుందాం. చెప్పండి నాగేష్ గారు. పిహెచ్ఎస్ వారి ధీరా. ఓకే, ఈ వెరైటీ ఎంత వచ్చింది దిగుబడి? ఇప్పుడు మీరు ఎంత వేసారు? 2.5 ఎకరాలు వేసాను మొత్తం తోట అంతా. ఓకే, ఎకరం ఇది వేసాను. ఓకే, ఫస్ట్ కటింగ్ వచ్చి 14 గంటలు వచ్చింది. ఎండి మామూలుగా కటింగ్ అయింది కదా. ఓకే, మొత్తం మీద. ఓకే, నెక్స్ట్ కటింగ్ ఒక 30 నుండి 40 రావచ్చు అని అంచనా. ఓకే, ఓకే, మొత్తం వచ్చేసరికి మీకు సుమారుగా ఎండుకాయ వచ్చేసరికి 10 క్వింటాలు దిగుబడి వస్తుంది అంటారా? వస్తుంది. ఓకే, ఇదే నమ్మకంతో మీకు నెక్స్ట్ ఇయర్ కూడా మంచి మంచి విత్తనాలు ఇస్తామండి. మీరు మా మీద దయచేసి నమ్మకంతో మీరు మా షాప్ యొక్క గుడ్ విల్ తోటి మీరు విత్తనాలు సాగు చేయండి, అధిక లాభాలు పొందండి. ప్రతి ఒక్క ఈ చుట్టుపక్కల సోదరులందరికీ చెప్తున్నాము, రైతన్నలందరికీ ఈ విత్తనం యొక్క గొప్ప లక్షణాలు మరియు అతి త్వరలో ఇది కూడా ఫీల్డ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు కూడా ఇది చూసి విత్తనాన్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ ధన్యవాదాలు.